సినిమా తెరపై పాపులర్ యాక్షన్తో ఊరమాస్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే హీరోల జీవితాల వెనుక ఎన్నో తెలియని విషాద గాథాలు దాగి ఉంటాయి. టాలీవుడ్లో మాచో స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ గారి జీవితం కూడా అలాంటిదే. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన మనసులో మాత్రం రెండు తీరని గాయాలున్నాయి. ఒకటి తండ్రి మరణం, మరొకటి అన్నయ్య అకాల మరణం. తెలుగు చిత్రసీమలో విప్లవాత్మక దర్శకుడిగా గుర్తింపు పొందిన టి. కృష్ణ గారి వారసుడిగా గోపీచంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలివలపు చిత్రంతో హీరోగా కెరియర్ ప్రారంభించిన ఆయన జయం, నిజం, వర్షం చిత్రాలతో విలన్గా తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. అనంతరం యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం, సాహసం, విశ్వం వంటి విజయవంతమైన చిత్రాలలో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈ విజయాల వెనుక ఆయన అనుభవించిన బాధ, వేదన అంతా ఇంత కాదనే చెప్పాలి. గోపీచంద్ గారి తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ గారు 1986 అక్టోబర్ 21న కేవలం 36 ఇయర్స్ వయసులోనే తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికి గోపీచంద్ వయసు కేవలం 8 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తండ్రి ప్రేమను కోల్పోయిన గోపీచంద్ జీవితంలో ఇంకా పెద్ద విషాదం ఎదురు చూస్తుందని అప్పట్లో ఎవరు ఊహించలేదు. టి. కృష్ణ గారి పెద్ద కుమారుడు గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ కూడా తండ్రి బాటలో నడిచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కలలు కనేవారు. అందుకోసము ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మాయి కాపురం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి సినీ మెలకువలు నేర్చుకుంటున్నారు. కానీ విధి ఆశలన్నింటినీ ఒక్క క్షణంలో చిన్న భిన్నం చేసిందనే చెప్పాలి. ఈ విషాద ఘటనను ప్రముఖ నటుడు మాదాల రవి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ భావోద్వేగాన్ని గురయ్యారు. అమ్మాయి కాపురం షూటింగ్ సమయంలో టంగుటూరి సమీప ప్రాంతం నుంచి ఒక సోడా బండి సెట్స్ కు తీసుకొని రావాల్సి వచ్చింది. డ్రైవర్ ఆలస్యంగా రావడం, నేనే వెళ్లి తీసుకొని వస్తాను అంటూ ప్రేమ్ చంద్ స్వయంగా కారు తీసుకొని బయలుదేరారు. దారిలో డ్రైవర్ నెమ్మదిగా వెళ్లడంతో సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో ప్రేమ్ చంద్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నారు. అయితే అలా స్టీరింగ్ పట్టిన కేవలం ఒక్క నిమిషానికే ఎదురుగా వచ్చిన ఒక లారీ వారి కారును ఢీకొనింది. ఈ ఘోర ప్రమాదంలో 19 ఇయర్స్ వయసున్న ప్రేమ్ చంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. అన్నయ్య మరణ వార్త ఆయనను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కనీసం చివరిసారిగా అన్నయ్యను చూసేందుకు కూడా ఆయనకు అవకాశం రాలేదు. వీసా సంబంధిత సమస్యల కారణంగా రష్యా నుంచి వెంటనే ఇండియాకు రావడం సాధ్యపడలేదు. అయితే తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే తోడబుట్టిన అన్నయ్యను కూడా కోల్పోవడం, పైగా అంత్యక్రియలకు సైతం హాజరు కాలేకపోవడం గోపీచంద్ జీవితంలో అత్యంత విషాదకరమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ వరుస దెబ్బలతో ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. అయినప్పటికీ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకొని తన వ్యక్తిగత బాధను గుండెల్లో దాచుకొని ఇండియాకు తిరిగి వచ్చారు. తండ్రి కలను, అన్నయ్య ఆశయాన్ని నిజం చేయాలనే సంకల్పంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు గోపీచంద్ గారు.